తనపై వచ్చిన ఆరోపణలపై హర్ష సాయి ఏమన్నారంటే, అత్యాచారం కేసుపై యూట్యూబర్ హర్ష సాయి పెదవి విప్పారు. డబ్బు కోసం సోషల్ మీడియాలో తప్పుడు కేసు పెట్టారు. నా వ్యక్తిత్వం గురించి మీకు తెలుసు. నిజం త్వరలోనే బయటకు వస్తుంది. తనపై వచ్చిన ఆరోపణలపై తన న్యాయవాది స్పందిస్తారని చెప్పారు. మరోవైపు పరారీలో ఉన్న హర్ష సాయి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. హర్ష సాయి కుటుంబ సభ్యులు కూడా అజ్ఞాతంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. హర్ష సాయి అతని కుటుంబ సభ్యుల ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యాయి. హర్ష సాయి వల్ల తనకు ప్రాణహాని ఉందని బాధితురాలు ఆరోపించింది. ఇదిలా ఉండగా బాధితురాలి ఫిర్యాదులో ఓ ముఖ్యమైన అంశం వెల్లడైంది. మెగా సినిమా కాపీరైట్స్ కోసం హర్ష సాయి పట్టుబడినట్లు ఆమె పేర్కొన్నారు. బాధితురాలు చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. ఆమెపై దాడి చేసి మత్తుమందిచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సమయంలో ఆమె వీడియో రికార్డ్ చేసి కాపీరైట్ ఇవ్వకపోతే ప్రసారం చేస్తానని బెదిరించినట్లు ఆమె పోలీసులకు నివేదికలో పేర్కొంది. యూట్యూబ్ చూసే ఎవరైనా హర్ష సాయి వీడియోని కనీసం ఒకసారైనా చూసుంటారు. హర్ష సాయి తన కెరియర్ ను యూట్యూబర్ గా ప్రారంభించి ఆ తర్వాత సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ గా మారారు. విభిన్న భావనలు మరియు సృజనాత్మకత ఆలోచనలతో రీల్స్, వీడియోలు మరియు చిన్న వీడియోలను రూపొందించడం ద్వారా అతను బాగా పాపులర్ అయ్యారు. దీంతో హర్ష సాయి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకున్నాడు. హర్ష సాయి త్వరలో తెరపైన కనిపించనున్నాడు. మెగా అనే పాన్ ఇండియా చిత్రంలో హర్ష సాయి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ కూడా విడుదలైంది. తాను సంపాదించిన సొమ్ములో కొంత భాగాన్ని పేదలకు అందజేసి పాపులారిటీ సంపాదించుకున్న హర్ష సాయిపై పలు విమర్శలు కూడా ఉన్నాయి. అక్రమ బెట్టింగ్ యాప్లను ప్రోత్సహిస్తూ హర్ష సాయి లక్షలు సంపాదించారని విమర్శలు ఇటీవల వస్తున్నాయి. హర్ష సాయి తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఓ సినీ నటి ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు హర్ష సాయి మళ్లీ వార్తల్లో నిలిచాడు.